హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ అదేవిధంగా ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ జేఈ పారామెడికల్ ఆర్ఫీఎఫ్ సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా జనరల్ సైన్స్ పార్ట్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. ఈ యొక్క జనరల్ సైన్స్కు క్వశ్చన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో. అయితే ఇంతకుముందు ఈ యొక్క జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్లో ఉండేవి. అయితే ఈసారి మన యొక్క ఏపీ టెక్స్ట్ బుక్లోను సెమిస్టర్ వైజ్గా ఎన్సీఆర్టీ బుక్స్నే తెలుగులోకి ఒక పేజ్ ఇంగ్లీష్ అదేవిధంగా ఒక పేజ్ తెలుగులోకి అనువాదించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బుక్స్ అన్నీ 6th to 10th బుక్స్ అన్నీ మీరు జనరల్ సైన్స్ సంబంధించిన బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే రైల్వే సంబంధించినటువంటి ఎవ్రీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా మీరు డెఫినెట్గా జనరల్ సైన్స్ నుంచి మంచి స్కోర్ వేసి సాధించవచ్చు అనమాట. ఎందుకంటే మన యొక్క ఏపీ టెక్స్ట్ బుక్లను ఎన్సీఆర్టీ బుక్స్నే ఒక పేజ్ ఇంగ్లీష్ అదేవిధంగా ఒక పేజ్ తెలుగులోకి బైలాంగ్వల్గా వాటిని అనువాదించడం జరిగింది. కాబట్టి ఎవరైతే తెలుగు యాస్పిరెంట్స్ ఉన్నారో మీకు అందరికీ మంచి అవకాశం అనమాట. ఎందుకంటే బుక్స్ ఈ విధంగా మీకు ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేజీలో తెలుగులో ఉంటుంది. ఒక ఏదైనా మీకు ఏదైనా తెలుగులో అర్థం కానట్లయితే ఇంగ్లీష్ చూసుకోవచ్చు, ఇంగ్లీష్ అర్థం కాబట్టి తెలుగులో చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా లైన్ టు లైన్ ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీరు ఈసారి జరగబోయే ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ముఖ్యంగా టెక్నీషియన్ కానీ ఏఎల్పి జాబ్ సాధించాలంటే రైల్వే జనరల్ సైన్స్ అనేది కీలకం అనమాట. కాబట్టి ఈ బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన యొక్క మైండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ విధంగా సైడ్ 3 లైన్స్ ఉంటుంది అనమాట. 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్సీఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్స్ బైలాంగ్వేజ్ అనే ఈ విధంగా ఫోల్డర్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఆ ఫోల్డర్లో మీకు క్లియర్గా ఈ విధంగా 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇక మన ఏపీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ను బైలాంగ్వేజ్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క బుక్స్ అన్ని ఇక్కడ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి సెమిస్టర్ వైజ్ ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అదేవిధంగా బయాలజీ సపరేట్ ఉంటుంది, ఫిజిక్స్ సపరేట్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనకు ఎన్సీఆర్టీ బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్ ఉండేవి. ఈసారి మనకు ఇక ఏపీ టెక్స్ట్ బుక్లోని ఈ విధంగా తెలుగు అండ్ ఒక పేజ్ ఇంగ్లీష్ విధంగా ఒక పేజ్ తెలుగులోకి అనువాదించడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యంగా తెలుగు యాస్పిరెంట్స్కి అయితే ఇది మంచి అవకాశం అంట ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇంతకుముందు అవైలబుల్ ఉండేవి కావు ఇంగ్లీష్లో. చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడేవాళ్ళు ఇక ఇంగ్లీష్ అర్థం చేసుకోలేక. ఈసారి తెలుగులో కూడా మన ఏపీ టెక్స్ట్ బుక్లో అనువాదించడం జరిగింది. కాబట్టి ఇది మంచి అవకాశం. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు కూడా ఇక ఏపీ టెక్స్ట్ బుక్లను ఎన్సీఆర్టీ బుక్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన బుక్స్ ఎన్సీఆర్టీకి అనువాదించలేదు. ఓన్లీ ఏపీ సంబంధించిన బుక్స్ మాత్రమే సెమిస్టర్ వైజ్గా ఎన్సీఆర్టీ బుక్స్నే ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ను డౌన్లోడ్ చేసుకొని చూసినా లైన్ టు లైన్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటాయి అవే ఇక్కడ వాళ్ళు అనువాదించడం జరిగింది టెక్స్ట్ బుక్స్. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మీకు ఫ్రీగానే మన యాప్లో అందించడం జరుగుతుంది. మన యాప్ లింక్ కింద నేను కామెంట్ సెక్షన్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డౌన్లోడ్ చేసుకొని లైన్ టు లైన్ చదివి వీలైనంత వరకు అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ మోక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ మోక్ టెస్టులు కూడా రైల్వే సంబంధించి మనం కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈరోజు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆర్సీఎఫ్ కానిస్టేబుల్ కండక్ట్ చేసినాము. మనకి ఈరోజు మోక్ టెస్ట్ 1 కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖున రైల్వే సంబంధించిన ఆర్సీఎఫ్ అదేవిధంగా ఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మనం అడ్వాన్స్గా ఒక మోక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక మోక్ టెస్ట్లో చాలామంది యాస్పిరెంట్స్ వచ్చేసి పాల్గొనడం జరిగింది. ఇందులో మనకు టాప్ 3 చూడొచ్చు. మనకు ఈశ్వర్ సాయికి టాప్ 1 వచ్చింది. అదేవిధంగా పెట్రో జగదీశ్వర్కు టాప్ 2, అదేవిధంగా తిరుపతి రావుకు టాప్ 3, అదేవిధంగా గిరీష్ కుమార్కు టాప్ 4 అయితే రావడం జరిగింది. ఈ విధంగా టాప్ 10 మెంబర్స్ కూడా క్లియర్గా ఇక్కడ మనకు ఆల్రెడీ యాప్లో ఈ యొక్క పేజ్ మీకు ఆల్రెడీ ఉంటుంది. క్లియర్గా డౌన్లోడ్ చేసుకుంటే ఎవరు టాప్ వచ్చినది క్లియర్గా మనం ప్రతి టెస్ట్కు మీకు ఈ విధంగా మీకు బ్యానర్ ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది యాప్లో కూడా. అదేవిధంగా రేపు సండే ఆదివారం మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి మోక్ టెస్ట్ 4 కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు 3 మోక్ టెస్ట్ను అయితే కండక్ట్ చేసినాం. ఎవరైనా రాయకున్నట్లయితే ఈ యొక్క 3 మోక్ టెస్ట్ను రాసిన తర్వాత ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3 మోక్ టెస్ట్ 4 రాయండి. మీకు లైవ్ మోక్ టెస్ట్ లాగే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ 10 AM మీకు టెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. 10 AM నుంచి 11:30 AM వరకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇమీడియట్లీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎంతమంది రాశారో అదే ఎంతమంది
రాయడం జరిగింది. వారిలో మీకు టాప్ 10 మెంబర్స్ను వచ్చినటువంటి స్కోర్స్ అన్ని మీకు మన యాప్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదనమాట ముఖ్యంగా మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ముఖ్యంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మోక్ టెస్ట్ల గురించి మీరు చాలా తక్కువ ధరకే మీకైతే ఇస్తున్నాం. ఈచ్ టెస్ట్ 10 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 మోక్ టెస్ట్ కానీ మీకు ఆర్ఫీ ఒకటే మీకు ఒక 20 రూపీస్కి అయితే మేము పర్చేజ్ చేస్తున్నాం కొంచెం యాప్ మెయింటెనెన్స్ కోసం. ముఖ్యంగా మొత్తం రైల్వే సంబంధించిన అన్ని మోక్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాం. ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ గ్రేడ్ 1 కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ ఆర్ఫీఎఫ్ కానీ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ పారామెడికల్ రైల్వే సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా మీకు సంబంధించిన మోక్ టెస్ట్లు మన యొక్క మైండ్ యాప్లో మీకు అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ స్కోర్ను అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదనమాట ఆ యొక్క సైన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క బయోలాంగ్వేజ్ ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించిన బయోలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లను తెలుగు అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లను అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా బాగా కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.